చక్రధర్ పద్ధతిగా మాట్లాడు, పద్ధతిగా మాట్లాడకపోతే అని అంటూ ఉంటాడు. ఏంట్రా నీకు పద్ధతిగా నీతో పద్ధతిగా మాట్లాడేది అని చక్రధర్ అయితే నోరు జారుతూ ఉంటాడు. అలా ఆడేసరికి తిన్నగా మాట్లాడకపోతే పళ్ళు రాలుతాయి చక్రధర్ అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. ఏంట్రా నువ్వు నా పళ్ళు రాలగొడతావా అని చెప్పి చక్రధర్ అయితే రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఏంటి నువ్వు పళ్ళు రాగొడతావా అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ కాలర్ అయితే పట్టుకుంటూ ఉంటాడు చక్రధర్. మా నాన్న కాలరే పట్టుకుంటావా అని చెప్పి అక్షయ్ అయితే రాజేంద్ర ప్రసాద్ని చక్రధర్ని కొడుతూ ఉంటాడు. అలా చక్రధర్ని కొట్టగానే ఒకసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు. అవని, పార్వతి, కమల్ వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మా నాన్నే కొడతారా అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది పల్లవి. ఇక కామలి వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఏంటి నువ్వు మా నాన్నే కొడతావా అని చెప్పి అక్షయ్ని తీసి పల్లవి అయితే కొట్టడానికి చెయ్యెత్తుతూ ఉంటుంది. అలా చెయ్యెత్తగానే ఏంటి పల్లవి నువ్వు మా అన్నినే కొట్టడానికి వస్తావా అని చెప్పి ఆ కమల్ అయితే సీరియస్ అవుతూ ఉంటాడు పల్లవి మీదకి. అలా సీరియస్ అయ్యేసరికి అవని వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. అలా చూస్తూ ఉంటారు. ఏంటి నువ్వు మా అన్నయ్యనే కొడతావా అని చెప్పి పల్లవిని అయితే కొడుతూ ఉంటాడు కమల్. అలా కొట్టగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు పార్వతి వీళ్ళందరూ. అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఇలా పల్లవిని కమల్ కొట్టేసరికి ఇక ఏంట్రా నువ్వు నా కూతుర్నే కొడతావా అని చెప్పి చక్రధర్ అయితే వస్తూ ఉంటాడు. అలా పల్లవి అయితే తన బుగ్గ మీద చేయి వేయగానే చక్రధర్ కమల్ దగ్గరకు వచ్చి కమల్ని కొట్టబోతూ ఉంటాడు. అలా కమల్ని కొడుతూ ఉంటాడు చక్రధర్ కొట్టగానే కమల్ అయితే తిరిగి కొట్టడానికి రెడీ అయ్యేసరికి పార్వతి వచ్చి కమల్ అని గట్టిగా ఆపేస్తూ ఉంటుంది. ఏంటి నీ ప్రవర్తన అని చెప్పి సీరియస్ అవుతూ ఉంటుంది. అలా సీరియస్ అయ్యి కమల్ని అయితే కొడుతూ ఉంటుంది పార్వతి. అలా కొట్టగానే కమల్ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. నువ్వు చేసిన పని ఏం బాగోలేదు అని చెప్పి కమల్ని అయితే పార్వతి సీరియస్గా అంటూ ఆపుతూ ఉంటుంది చక్రధర్ని కొట్టకుండా.